హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు అయితే తోటకూర పుల్లగూర అంటే తోటకూర పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. యాక్చువల్లీ తోటకూరని అంత ఇష్టంగా అయితే తీసుకోము, బికాజ్ అది కొంచెం పుల్లగా ఏమీ ఉండదు కాబట్టి. గోంగూర, చుక్కకూర ఇలాంటివి అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి ఇష్టంగానే తీసుకుంటాము. బట్ తోటకూర ఏంటంటే కంటికి చాలా మంచిది, సైడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. సో దానికోసమని ఫస్ట్ ఏంటంటే బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత దాంట్లోనే ఆనియన్స్, చిల్లీస్ వేసి ఫ్రై చేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ కడిగి కట్ చేసుకున్న తోటకూర వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ఆకుకూర ఎప్పుడైనా సరే మనము కట్ చేసిన తర్వాత కడగద్దు, కట్ చేయకముందే శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మనము లాస్ అవ్వకుండా ఉంటాం. వెజిటబుల్స్ ఏమైనా అంతే, బట్ చాలామంది ఆకుకూరలను మాత్రం కట్ చేసిన తర్వాత కడుగుతారు, అలా చేయొద్దు. సో ఆకుకూర కూడా వేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా టమాటా అనమాట. టమాటా తర్వాత మన టేస్ట్కి సరిపడే చింతపండు, నేను లైట్గా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. సో వేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్లో ఒక టీ గ్లాస్ వాటర్ అనమాట. కుక్కర్లో వండితే కనుక వాటర్ చాలా తక్కువ పడుతుంది. ఇది ఎందుకంటే నాకు మార్నింగ్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి, లంచ్ బాక్సెస్కి నేను పెట్టాలి కాబట్టి దానికోసమని నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను. ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకోవాలి అనుకుంటే కనుక వాటర్ చూసి మగ్గించుకుని పెట్టుకోవచ్చు. లేదు కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వండుతున్నారు అనుకుంటే కనుక అన్నీ వేసేసి ఒకసారి తిప్పేసి ఒక టీ గ్లాస్ వాటర్ అనమాట, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ అనమాట. అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇది ఏంటంటే తోటకూర మనకి 3-4 విజిల్స్కి ఉడికినట్టు అనిపిస్తుంది, కానీ తింటున్నప్పుడు కొంచెము పచ్చిదనం అనేది ఉంటుంది అనమాట. సో దానికోసమని నేను 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకున్నాను అనమాట. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కనుక ఇది రైస్, రోటీస్లోకి చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది అనమాట సైడ్ డిష్ కింద. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.